ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 251 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో కంటి పరీక్షలు 183, కంటి చూపు లోపంతో 135 మందికి కళ్లజోడ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. శుక్లాలు పొరలో ఉన్న 8 మందికి త్వరలో విజయవాడలోని శంకర్ నేత్ర చికిత్సాలయంలో ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. కూడా నిరంతరం పనిచేస్తూ ప్రజల దగ్గరికి కార్పొరేట్ వైద్యాన్ని గ్రామాల్లోకి తీసుకొని వెళ్ళి అందుబాటులోకి తీసుకురావడం కోసం పనిచేస్తున్నాం. ఎవరికైతే కూలీ నాలి చేస్తూ విజయవాడ దాకా వెళ్ళటం కష్టమవుతుందో, ఇంకా కొంతమంది ఇళ్లలో పిల్లలు పట్టించుకోక వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ మనం వైద్యాన్ని తీసుకొని వెళ్తే ఇప్పుడు మనకి తెలిసేదంటే గ్రామాల్లో 8,000 మందికి కళ్ళజోళ్ళు అవసరమైంది. మరి వీళ్ళు చూపించకపోతే ఆ కంటి జబ్బుతో అలానే పోతూ ముదిరిపోతా ఉన్నాయి. అట్లా ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేసుకోవట్లేదు అనేది అర్థమవుతుంది. అదే ఒకసారి మనం క్యాంప్ చేస్తూ ఉంటే డాక్టర్ గారు వచ్చారు చూద్దామని చెప్పేసి మా వాడిని వాలంటీర్ని కూర్చొని ఈసీజీ రూమ్లో ఈసీజీ చేపిస్తే ఆయనకి 3 బ్లాక్లు ఉన్నాయి. సడన్గా తెలిస్తే విజయవాడ పంపించి ఆపరేషన్ చేస్తే బతికి బయటపడ్డాడు. అదే ఇలా ముందే మన ఈసీజీలు చేసి పేషెంట్లకి ఆసుపత్రికి పోయారంటే హార్ట్ పేషెంట్ ఎవ్వరూ చనిపోరు, అందరూ ఆసుపత్రికి పోయారంటే బతుకుతారు. పోయే లోపలనే ఏదైనా ఆపద వస్తే చెప్పడం. అందుకని ఇట్లాంటివన్నీ ట్రేస్ అవుతుంది. అలానే క్యాన్సర్ అందరూ ఎవరు కూడా ఊహించరు, మనకు ఉంటుందని తెలుసుకోవటం కష్టమవుతుంది. రెండవది కాస్ట్లీ అవుతుంది. మూడవది లోకల్గా అందుబాటులో లేనటువంటిది. అందుకని క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. డాక్టర్ గారు ఆదిత్య గారు కానీ హర్ష గారు కానీ నిరంతరం మా ఫౌండేషన్ని గైడ్ చేస్తూ ఉన్నారు. ఎలా అధునాతనమైన సేవలు మనం ప్రజలకు అందజేయాలని. అందుకోసం క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో గుర్తిస్తే డెఫినెట్గా వాడికి మంచి లైఫ్ ఉంటుంది, బతుకుతారు. లేటుగా గమనిస్తే మన చేతిలో లేదు, ఇంకా అది మన టైం ప్రకారం గోడ మీద రాసినట్టే లైఫ్. అందుకోసం ముందే క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తే విలువైనటువంటి ప్రాణాలని కాపాడవచ్చు అని ఈరోజు విజయవాడలో అందేటటువంటి కార్పొరేట్ వైద్యాన్ని గ్రామాల్లోకి తీసుకొచ్చి ఒక వెహికల్ ద్వారా, బస్ ద్వారా అధునాతన వైద్యాన్ని అందజేస్తుంది. అందుకోసం ఇక్కడ పనిచేసే సిబ్బందిని అందరినీ కూడా అభినందిస్తున్నాం. డాక్టర్లను ప్రత్యేకంగా వారికి విజయవాడలో ఉంటే లేని ప్రాక్టీస్ ఉంటుంది, అయినా వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి కొంత సర్వీస్ చేయాలి పేదలకి అని చెప్పేసి డాక్టర్లు వచ్చినందుకు, కొద్ది వయసులో ఉన్న డాక్టర్స్కి సేవా దృక్పథం ఉన్నందుకు వారిని కూడా అభినందిస్తూ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇప్పటికి 60 క్యాంపులు జరిగినాయి. నియోజకవర్గం అంతా ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పోవాలని అనుకుంటున్నాం. దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందజేయాలని కోరుతున్నాం.